నమస్తే, వెల్కమ్ టు గ్రేటర్ గుంటూరు వాయిస్. నేను మీ ఆదిత్య. ముందుగా బులెటిన్ల హెడ్లైన్స్ చూద్దాం. గుంటూరులో డయేరియా కలకలం, ఒకరు మృతి. ప్రభుత్వ వైఫల్యం ఏమన్న ప్రతిపక్షాలు. మరోసారి వైసీపీ నేత బోరుగడ్డ అనిల్ ఫైర్. ఇక ప్రజలే జగన్ ని గెలిపిస్తారు కితాబు. ప్రజలే జగన్ కి ధైర్యం, చేసిన అభివృద్ధే గెలిపిస్తుంది. జగన్ ప్రభుత్వంపై రావెల కిషోర్ బాబు ప్రశంసలు. తెలుగు రాష్ట్రాల్లో దొంగతనాలకు పాల్పడుతూ ద్విచక్ర వాహనాలను అర్ధరాత్రి దొంగతనాలు చేసే ముఠాను గుంటూరు నల్లపాడు పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో నిర్వహించినటువంటి మీడియా సమావేశంలో నిందితులను మీడియా ఎదుట హాజరుపరిచారు. ఈ సందర్భంగా గుంటూరు జిల్లా ఎస్పీ తుషార్ పూర్తి స్థాయి వివరాలు వెల్లడించారు. ఇక గుంటూరు నగరంలోని పలు క్యాటరింగ్ పెట్రోల్ బంకుల్లో పనిచేసే 5 యువకులు జల్సాలకు అలవాటు పడి సాయంత్రం సమయంలో రోడ్డు పక్కన పార్కు చేసి ఉన్నటువంటి ద్విచక్ర వాహనాలను దొంగలిస్తూ అర్ధరాత్రి సమయంలో రాడ్డుతో దుకాణాలు పలగొట్టి దొంగతనాలు చేస్తూ ఉన్నారని తెలిపారు. ఈ నేపథ్యంలోనే గుంటూరు నల్లపాడు పోలీస్ స్టేషన్లో నమోదైన కేసు దర్యాప్తులో నిందితుల యొక్క వివరాలను సేకరించి వారిని చాకచక్యంగా అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 13 ద్విచక్ర వాహనాలతో పాటు సెల్ ఫోన్లు దుకాణంలో చోరీ చేసినటువంటి 36 చోరీ సొత్తును స్వాధీనం చేసుకోవడం జరిగిందని ఎస్పీ తుషార్ తెలిపారు. ఇక అనంతరం ఈ కేసులో ప్రతిభ కనపరించినటువంటి గుంటూరు నల్లపాడు సిఐ రాంబాబు ఎస్పీ అభినందించారు. ఇక రివార్డులు అందజేశారు. ఫిబ్రవరి 3న మాకు నల్లపాడు పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ వచ్చింది. దాని కంటెంట్స్ ప్రకారం అక్కడ ఉన్న ఓల్డ్ గుంటూరు మండల్లో ఎస్ఎస్ మొబైల్ షాప్లో నైట్ లాక్ బ్రేక్ చేసుకొని కొన్ని మొబైల్స్, పవర్ బ్యాంక్స్, అన్ని యాక్సెసరీస్ అరౌండ్ 1 lakh వర్త్ మెటీరియల్ దొంగతనం చేయడం జరిగింది. Based upon that, we registered a case, crime number 94/24, under section 461, 380 IPC. అది జరిగిన వెంటనే మన అడిషనల్ ఎస్పీ క్రైమ్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మన డిఎస్పీ గారితో టీం ఫామ్ చేయడం జరిగింది. ఆ టీంలో మన ఏఎస్పీ అండర్ ట్రైనింగ్ మనోజ్ గారు కూడా చాలా యాక్టివ్గా మానిటర్ చేశారు. మాకు అప్పుడు నుండి కొన్ని సీసీటీవీ ఫుటేజ్లు, టెక్నికల్ ఇన్పుట్స్ వచ్చాయి. దాంట్లో 2 ఐడెంటిఫై చేశాము. తర్వాత ఇంకా కొన్ని టవర్ డంప్ తీసుకొని ఇంటెలిజెన్స్ డెవలప్ చేసిన తర్వాత ఏం తెలిసింది అంటే వాళ్ళు రెగ్యులర్గా ఇలాంటి థెఫ్ట్స్, వెహికల్ థెఫ్ట్స్ చేస్తున్నారు. ఒక చిన్న గ్రూప్ ఉంది. ఈరోజు కూడా నెక్స్ట్ ఆపరేషన్ ప్లాన్ చేయడానికి మన గుంటూరు చిల్లీ సెంటర్ దగ్గర అందరూ మీట్ అవుతారు. సో ఆ ఇంటెలిజెన్స్ బట్టి ఒక మంచి టీం ఫామ్ చేసుకొని పంపించాము. మన అక్కడ వెళ్ళిన తర్వాత ఒక 5 మెంబర్స్ మాకు దొరికారు. వాళ్ళు షేక్ ఆసిఫ్, వెంకట్ సాయి, హాషిఫ్, రాజకొండ, షేక్ మొహమ్మద్. దాంట్లో 4 మన గుంటూరు డిస్ట్రిక్ట్ వాళ్ళు, ఒకడు ప్రకాశం డిస్ట్రిక్ట్లో ఉన్నాడు. A1 అండ్ A5 వాళ్ళు 2 పెట్రోల్ బంక్లో దీని ముందే పెట్రోల్ బంక్లో పని చేశారు. రిమైనింగ్ 3 కూడా A1 ఈ మన షేక్ ఆషిఫ్ ఫ్రెండ్స్ వాళ్ళు ఒక కేటరింగ్ కంపెనీ దగ్గర కలిసి పని చేశారు. తర్వాత ఇది కొంచెం హైఫై లైఫ్ స్టైల్కి ఎక్కువ అది అలవాటు పడి ఇలాంటి స్టార్ట్ చేశారు. ఇప్పుడు వరకు వాళ్ళు ఇప్పుడు వరకు ఇన్వెస్టిగేషన్లో ఏం బయట వచ్చింది అంటే more than 14 కేసెస్ దే ఆర్ ఇన్వాల్వ్డ్. వాళ్ళు ఇది రాడ్ మీకు ఇప్పుడే చూపించాము. లాక్ బ్రేక్ చేసుకొని హెవీ అండ్ బైక్స్, ఒక BMW బైక్ కూడా ఉంది. రిమైనింగ్ అది 200cc, 220cc ఇలాంటి బైక్, పల్సర్, రాయల్ ఎన్ఫీల్డ్ టార్గెట్ చేసుకొని వి రికవర్డ్ అరౌండ్ 24 lakh వర్త్ ఆఫ్ ప్రాపర్టీ మన టీమ్ ఎఫర్ట్స్ వల్ల. ప్రకాశం, గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాలో వాళ్ళు ఇలాంటి ఆఫెన్సెస్ గతం 2 సంవత్సరంలో చేశారు. స్టార్టింగ్ ఫ్రమ్ 23-24 ఇప్పుడు వరకు ఐడెంటిఫై చేసిన మేము 14 కేసెస్ కన్ఫర్మ్ చేశాము. ఇప్పుడు రిమాండ్కి పంపిస్తున్నాము వాళ్ళందరినీ.
అక్కడ నుండి మళ్ళీ మేబీ పోలీస్ కస్టడీ చేసుకొని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసుకొని ఇంకా ఇది ఒకటి వీఆర్ హోపింగ్ దట్ ఫర్దర్ బయటకి వస్తాయి. ఓకే, థ్యాంక్ యూ. జాతీయ నిలుపురుగుల నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 9వ తేదీ నుండి 16వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా ఉచితంగా 4.72 లక్షల మందికి నిలుపురుగుల నివారణ కోసం ఆల్బెండాజోల్ మాత్రలు పంపిణీ చేయు కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి ప్రారంభించారు. ఇక శనివారం మధ్యాహ్నం స్థానిక బ్రాడీపేటలో గల శ్రీ శారదా నికేతన్ ఓరియంటల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల కళాశాలలోని విద్యార్థులకు జిల్లా కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి నిలుపురుగుల నివారణ మాత్రలు దగ్గరుండి మింగించారు. ఈ మాత్రలు 2 నుండి 19 సంవత్సరాల వయసు గల పిల్లలకు తప్పగా వేసుకోవాలని, ఆల్బెండాజోల్ మాత్రలు ఫిబ్రవరి మరియు ఆగస్టు మాసంలో సంవత్సరానికి 2 సార్లు అందించి పిల్లల్లో రక్తహీనతను నిర్మూలించాలని అన్నారు. ఇక జిల్లాలో అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ జూనియర్ కళాశాలలో 19 సంవత్సరాల వయసున్నటువంటి 4,72,534 మందికి 100% ఆల్బెండాజోల్ మాత్రలు మింగించాలని కోరారు. ఇక నులిపురుగులు చిన్న సమస్యగా కనిపిస్తుంది కానీ చాలా ప్రమాదకరమని, చేతులు శుభ్రంగా ఉంచుకోవడం వల్ల నులిపురుగుల సమస్య వస్తున్నాయని అన్నారు. ఇక ఏడాది నుండి 2 సంవత్సరాల లోపు వయసున్న పిల్లలకు సగం మాత్రలు నీటిలో కలిపి త్రాగించాలని అన్నారు. ఇక 2 సంవత్సరాల నుండి 19 సంవత్సరాల వయసున్న వారికి పూర్తి మాత్రను మధ్యాహ్నం భోజనం చేసిన అరగంట తర్వాత చప్పరించే విధంగా చూడాలని పేర్కొన్నారు. ఇక జిల్లా వ్యాప్తంగా నులిపురుగుల నివారణకు చేపడుతున్నటువంటి ఈ బృహత్తర కార్యక్రమానికి లైన్ డిపార్ట్మెంట్ అధికారులందరూ సమన్వయంతో పనిచేసి 100% లక్ష్యాన్ని చేరుకోవాలని అన్నారు. దినోత్సవాన్ని జరుపుతున్నాం. ఇందులో 1 సంవత్సరం నుంచి 19 సంవత్సరాల మధ్యలో ఉన్న పిల్లలందరికీ కూడా తప్పనిసరిగా ఈ ఆల్బెండాజోల్ 400 mg ట్యాబ్లెట్ ఈరోజు అందజేసే విధంగా అన్ని రకాలైన చర్యలు తీసుకున్నాం. స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, ICDS, అంగన్వాడీస్, అట్లానే కాలేజెస్, జూనియర్ కాలేజెస్ కూడా అన్ని ప్రైవేటు, ప్రభుత్వ విద్యా సంస్థలన్నిటితో కూడా కోఆర్డినేట్ చేసుకొని ఈ రోజున ఏ విద్యార్థి లేదా ఏ 1 నుంచి 19 సంవత్సరాల వయసు మధ్యలో ఉన్నటువంటి ఏ పిల్లలు కూడా మిస్ కాకుండా ఈరోజు తీసుకోవాల్సిందిగా అన్ని రకాలైనటువంటి చర్యలు చేపట్టడం జరిగింది. తల్లిదండ్రులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది చాలా చిన్నగా కనిపిస్తుంది కానీ చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి కూడా తీసుకొని వచ్చే అవకాశం ఉంటుంది. ఈ నులి పురుగులు అనేటివి మనందరికీ తెలుసు, చాలా చిన్న చిన్న పనుల వల్ల వస్తాయి. సరిగా శుభ్రంగా చేతులు కడుక్కోకపోయినా, లేదా సరైన శుభ్రమైనటువంటి మంచినీరు తీసుకోకపోయినా, లేకపోతే మీ కూరగాయలు ఇవి సరిగా క్లీన్ చేసుకోకుండా తిన్నా, ఇట్లాంటివన్నిటి వల్ల చిన్న చిన్న కారణాల వల్ల ఇవి నులి పురుగులు పిల్లలకి వస్తాయి. సో దానివల్ల అనేక రకాలైనటువంటి సమస్యలు, 1 ఆకలి మందగించడం, 2 సరిగా శ్రద్ధ పెట్టలేకపోవడం చదువు మీద కానీ, చేస్తున్న పనుల మీద కానీ, అలానే ఆకలి మందగించడం, దెన్ వీటన్నిటి వల్ల కాన్సన్ట్రేషన్ బాగా తగ్గుతుంది, ఏకాగ్రత అన్నది. అలాగే అన్నిటికన్నా ఇంకా ప్రమాదకరం ఏంటంటే రక్తహీనత అనేది ప్రధానంగా దీంట్లో కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఇది ఇప్పటికే మనం కంటిన్యూగా ప్రతి సంవత్సరం 2 సార్లు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ రోజున మనం ఈ సంవత్సరం మొదటి విడత కార్యక్రమం నిర్వహించుకుంటా ఉన్నాం. సో కాబట్టి జిల్లాలో 4,72,000 మంది పైన ఈ వయసులో ఉన్నటువంటి విద్యార్థులు అందరూ ఉన్నారు. సో దాంట్లో 1,480 అంగన్వాడీ సెంటర్స్తో మొదలుపెట్టి జూనియర్ కాలేజెస్ వరకు అన్ని ఇన్స్టిట్యూషన్స్లో ఈరోజు మనం ఈ కార్యక్రమం పెట్టాం. అలానే ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు, అలానే మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ టోటల్గాను, అట్లాగే విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, వీళ్ళందరూ కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ ఈ కార్యక్రమం చేస్తున్నాం. తల్లిదండ్రులందరూ మరొకసారి మనవి చేస్తున్నాం, ఎవరు కూడా మిస్ కాకుండా దయచేసి తీసుకోండి. ఏ కారణం చేతనైనా ఈరోజు మిస్ అయితే మాపప్ డేని మళ్ళీ 16th మనం ఏర్పాటు చేశాం. 16th 16వ తారీఖున ఆ రోజైనా సరే మిస్ కాకుండా తప్పనిసరిగా పిల్లలకి ఇది ఇచ్చండి.
ఢిల్లీలో అమిత్ షా చంద్రబాబును అపాయింట్ కూడా ఇవ్వలేదని వైసీపీ సీనియర్ నేత బోరుగడ్డ అనిల్ కుమార్ అన్నారు. ఇక గుంటూరు బృందావనం గార్డెన్లో ఆయన నివాసంలో శనివారం ఏర్పాటు చేసినటువంటి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇక చంద్రబాబు ఎన్ని కూటీలు రాజకీయాలు చేసినా ప్రజలు జగన్ని ముఖ్యమంత్రి ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఇక జగనే ఎందుకు కావాలి అంటే రాష్ట్రంలోని అమ్మఒడి అవ్వాతాతలకు పెన్షన్ ఇవ్వడానికి యువతను ఉపాధి కల్పించేందుకు మళ్లీ ముఖ్యమంత్రి జగన్ అవ్వాలని తెలిపారు. ఇక ప్రస్తుతం జరుగుతున్నటువంటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో జగన్ ఢిల్లీ పర్యటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకుందని కొనియాడారు. ఇక ఎంతమంది కలిసి వచ్చినా ఎన్ని పొత్తులు పెట్టుకున్నా రాష్ట్రంలో రానున్న రోజుల్లో వైసీపీ పార్టీ విజయగాథను ఎగురవేయడం ఖాయమని తెలిపారు. ఇక ప్రభుత్వంపై విమర్శలు చేసినటువంటి ముఖ్యమంత్రిపై ఇష్టానుసారంగా మాట్లాడిన వాళ్ళు ఎవరైనా వాళ్ళ సంగతి చూస్తారని విమర్శించారు. గుంటూరులోని సిమ్స్ భారత్ రెడ్డి ఒక 420 అని పక్కలేసే వ్యక్తి సిమ్స్ భారత్ రెడ్డి అని అతని దందాలకు పాల్పడుతున్నటువంటి మనిషే వైసీపీ పార్టీ గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని తెలిపారు. ఇక వైసీపీ పార్టీ నుంచి ఎవరైనా బయటకు వెళ్లవచ్చు, కానీ వైసీపీ పార్టీ గురించి తప్పుగా మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి కాళ్ళు పట్టుకొని అమిత్ షా కాళ్ళు పట్టుకున్నాడని, అసలు అమిత్ షా అని చంద్రబాబు నాయుడు కలసనే లేదు. అతని దగ్గరున్న ఒక రిక్వెస్ట్ లెటరు హోమ్ అఫైర్స్ సెక్రటరీ సాకేత్కి ఇవ్వడం జరిగింది. డ్యూ టు బిజీ షెడ్యూల్ అని ఏబిఎన్లో చెప్తున్నాడు, కానీ ఎడంకాలతో ఎగ్గిరి తన్నారని నేను చెప్తున్నా. అమిత్ షా నరేంద్ర మోదీ ఎడంకాలతో చంద్రబాబు నాయుడు అయిన 420 కానీ ఎగ్గిరి కాలుతో తన్నారు. మందు పోసి పెగ్గు కలిపి బ్రోకరిజం చేసే రఘురామకృష్ణరాజు ఎంపీ గారు వైఎస్ఆర్సీపీలో టికెట్ తీసుకొని చంద్రబాబు నాయుడు ఉడిగించేస్తున్న రఘురామకృష్ణరాజు గారి ద్వారా ఈ లాబింగ్స్ జరుగుతున్నాయి. రఘురామకృష్ణరాజు ఎవరి ద్వారా లాబింగ్ చేస్తున్నాడు? ఢిల్లీలో ఉన్న ఒక పెద్దల్లో ఒకళ్ళైన వ్యక్తి, ఆ వ్యక్తి ద్వారా లాబింగ్ చేస్తున్నాడు. సరే, ఓకే, చేసుకోనండి. కానీ మీడియాలో ఓదరగొట్టే వైనాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. చంద్రబాబు నాయుడు మోదీని తిట్టాడు. ఏమని తిట్టాడు? ఏమని తిట్టాడండి? హూ ఈజ్ హీ? మోదీకి ఫ్యామిలీ వాల్యూస్ లేవని ఏకవచనంతో మాట్లాడి మోదీ గారి ఫ్యామిలీని కూడా క్యారెక్టర్ అసాసినేట్ చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. అయితే జుట్టు లేదా కాళ్ళు. కాబట్టి ఈరోజు ఊదర కొడుతున్న కొంత మీడియాకి చెప్తా ఉన్నాము, మీకు దమ్ము ధైర్యం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి నవరత్న పథకాల మీద డిబేట్కి రావాలా. TV5 కానీ, ఈటీవీ కానీ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కానీ, ఇవి కాదని చెప్పేసి మీడియాను అడ్డం పెట్టుకొని ఆఖరికి ఇండియా టుడే సర్వేని కూడా మేనేజ్ చేశారు. ఇండియా టుడే సర్వేకి కూడా డబ్బులు ఇచ్చి మేనేజ్ చేశారు. నువ్వెన్నైనా మేనేజ్ చేయించుకో, పక్క రాష్ట్రం నుంచి తీసుకొచ్చి 10,000 మందిని నీ కొడుకు యోగల యాత్రలో పెట్టు, కానీ ఓటు వేయాల్సింది ప్రజలు. పీపుల్ విల్ డిసైడ్ ద డెస్టినీ. ప్రజలే రాజకీయంగా ఖచ్చితంగా ఎవరు వాళ్ళ నాయకుడు అనేది నిర్ధారిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు ఆశీర్వదించారు, స్వీకరించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసే నవరత్న పథకాలు నేను ఆల్రెడీ మీడియాలో చెప్పడం జరిగింది. మళ్ళీ జగనే ఎందుకు కావాలి? జగన్ కావాలి ఎందుకో, ఒక అవ్వాతాతకి మనోడై పాకెట్ మనీ ఇచ్చేదానికి కావాలి. జగన్ కావాలి నాడు నేడు బడి ద్వారా స్కూల్ పిల్లలకి పౌష్టికాహారం పెట్టి వాషింగ్టన్ డీసీలో అమెరికన్ కాన్సులేట్ జనరల్స్తో కూర్చొని మాట్లాడే విధంగా తీర్చిదిద్దేందుకు, రేపటి భవిష్యత్తుకి ఈ తరం పిల్లల్ని మార్చి భారతదేశం యొక్క ఔన్నతి చాటేందుకు జగన్మోహన్ రెడ్డి కావాలి. జగనన్న కావాలి ఒక మహిళకి, ఒక అక్కకి, ఒక చెల్లికి. ఎందుకో? అమ్మ ఒడి ఇచ్చేదానికి, నీ బాగుక్షేమం చూసేదానికి. నీ బిడ్డ మెట్టినింట్లో కడుపు పండి వస్తే ఆ పాపకి పౌష్టికాహారం పెట్టేదానికి జగనన్న కావాలి. ఈ రకంగా నవరత్న పథకాలను అమలు చేస్తున్న వ్యక్తి, ఆరోగ్యశ్రీ, CMRF, ₹1 జీతం తీసుకున్న ముఖ్యమంత్రి.
నర్సరావుపేట ఎమ్మెల్యేపై మేము చేసే అవినీతి ఆరోపణలకు పూర్తి ఆధారాలు ఉన్నాయని నర్సరావుపేట నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ చదలవాడ అరవింద్ బాబు అన్నారు. శనివారం నర్సరావుపేట టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి విలేకరుల సమావేశంలోనూ మాట్లాడారు. నాపై ఎమ్మెల్యే గోపిరెడ్డి డిమర్మేషన్ సూట్ కూడా వేశారని తెలిపారు. ఇక ఎమ్మెల్యే అవినీతికి నిదర్శనం ఉప్పలపాడులోని ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొని సాయి బాలాజీ అనే వెంచర్ వేసి ప్లాట్లు చేసి అమ్ముకున్నారని తెలిపారు. ఇక దానిపై ఆధారాలు చూపించడానికి మేము సిద్ధంగా ఉన్నామని అన్నారు. ఇక ఎన్ఎస్పీ కాల్వ 6.15 ఎకరాలు, డొంకదారి 3.50 ఎకరాలు, కుంట భూమి 0.28 ఎకరాలు, మిగులు భూమి 14.66 ఎకరాలు, కమ్మరి వడ్రంగి ఏనం భూములు 16.47 ఎకరాలు, ఇక చంద్రమౌళేశ్వరి దేవస్థానం భూమి 4.72 ఎకరాలు, ఇలా మొత్తం 44.78 ఎకరాలు ఆక్రమించారని అన్నారు. అక్రమంగా వెంచర్ వేసి అమ్ముతున్న సంగతి అధికారులకు తెలిసి మౌనంగా ఉన్నారని తెలిపారు. భూమకాసుడికి భయపడి వైసీపీ కార్యకర్తలు కూడా పార్టీని వీడి వెళ్లిపోతున్నారని, జగనన్న కాలనీలో కూడా అనేక అవినీతి జరిగిందని, ఇవన్నీ మేము రోజుకొకటి బయట పెడతామని అన్నారు. ఇక ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి చేసే అవినీతి అక్రమాలకు ప్రజలే బుద్ధి చెప్పే రోజు ముందుందని తెలిపారు. ప్రభుత్వ భూమి ఉంది, అసైన్ ల్యాండ్. ఈ అసైన్ ల్యాండ్ మొత్తాన్ని కూడా కలుపుకొని వారు వెంచర్ చేయడం జరిగింది. ప్రతి ఎకరం కూడా 5 కోట్లకు అమ్ముకోవడం జరిగింది. ఇది నిజం. దీని మీద ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. ఎందుకంటే సర్వే నెంబర్లు సహా నేను ఇక్కడ తీసుకురావడం జరిగింది. 146 ఎకరాలకు కూడా సర్వే నెంబర్లు 175 నుంచి 196 దాకా సర్వే నెంబర్లు ఉన్నాయి. ఉప్పలపాడులో చంద్రమౌళేశ్వరి టెంపుల్ అని ఒకటి ఉంది. అక్కడ ఏ వెంచర్లో అయితే వెంచర్ వేశారో అక్కడ ఒక టెంపుల్ ఉండేది. ఆ టెంపుల్ యొక్క భూమి 3.5 ఎకరాలు, 3.5 ఎకరాలు అనమాట. అది అసలు ఆ టెంపుల్ కానీ ఆ భూమి ఆధారాలు కానీ ఎక్కడ లేకుండా వాళ్ళు దాన్ని పాడు చేయడం జరిగింది. అదేవిధంగా ఎన్ఎస్పీ కాలువ దాదాపు 6 ఎకరాలు, బళ్ళు పోవడానికి దారులు ఉన్నాయి, అవి కూడా 9.5 ఎకరాలు. అదేవిధంగా కుంట భూమి ఉంది, కుంట భూమి కూడా 6 ఎకరాలు ఉంది. అంటే ఈ వెంచర్లో ఇవన్నీ కూడా గవర్నమెంట్ అసైన్ ల్యాండ్ అనమాట. దీన్ని అంతా కూడా ఆక్రమించుకొని ప్లాట్లు వేసుకొని వాళ్ళు అమ్ముకోవడం జరిగింది. అదేవిధంగా మిగులు భూమి ఉంటుంది. మిగులు భూమి దాదాపు 14 ఎకరాలు ఉంది. ఇవన్నీ కూడా ఆధారాలతో మేము బయటపెట్టడం జరిగింది. అదేవిధంగా కొమ్మరి వడ్రంగి ఈనాం భూములు ఇవన్నీ కూడా 16 ఎకరాలు ఉంది. అంటే ఇవన్నీ కూడా మీడియా వాళ్ళకి తెలియదు, ప్రజలకు తెలియదు. కానీ ఆర్డీఓకి, ఎంఆర్ఓకి, కలెక్టర్ గారికి, ఎమ్మెల్యే గారికి వీళ్ళందరికీ కూడా తెలుసు. అదేవిధంగా చంద్రమౌళేశ్వరి దేవాలయం భూమి ఒకటి ఉంది, అది 3.5 ఎకరాలు. ఈ మొత్తం కలిపి 46 ఎకరాలు. ఈ పూర్తి ఆధారాలతో మేము తీసుకురావడం జరిగింది. ఇవన్నీ కూడా మీడియా వాళ్ళు చూడొచ్చు. అదేవిధంగా మేము ఒకటి అడుగుతుంది, ఈ విధంగా అక్రమంగా వెంచర్ వేసి భూములను అమ్ముకుంటే ఏదైనా తుఫాను కానీ వరదలు వచ్చినప్పుడు మరి పేద ప్రజలు ఏ విధంగా అక్కడ ఉంటారో ఒకసారి ఆలోచన చేయండి. ఇవన్నీ నిజంగా ఆయన చేసిన అవినీతి అక్రమాలు మేము బయట పెట్టడానికి ఈ ప్రెస్ మీట్ పెట్టామో. దీనికి పూర్తిగా ఆధారాలు ఉన్నాయి. ఎక్కడైతే గుడి ఉందో గుడి ఆధారాలు ఉన్నాయి, సర్వే నెంబర్లు ఉన్నాయి. అదేవిధంగా దేవాలయ భూమి యొక్క ఆధారం ఎన్ని ఉన్నాయి. ఇక్కడ గుడి స్థలం ఇది. అదేవిధంగా RH కాపీ ఉంది, దేవాలయం భూమిది. RSR నెంబర్ దేవాలయం భూమిది. దీంట్లో ఒక్కటి అబద్ధం ఉన్నా కానీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని మరి ప్రెస్ మీట్ పెట్టమనండి, దీని మీద ఆధారాలు చూపించమనండి, ఎంక్వైరీ చేయమనండి. మేము అడిగేది ఒకటే, ప్రభుత్వ భూమి ఎమ్మెల్యే ఆక్రమించుకొని వీల్లేదు. ఆయన చేసే అవినీతి ఈ విధంగా ఎన్నో ఉన్నాయి. ఇట్లాంటి ఇవాళ సాయి బాలాజీ సిటీ వెంచర్దే మేము బయట పెట్టాము. ఇంకొక రోజుకొకటి బయట పెడతాము. ఎన్నెన్ని అక్రమాలు చేశారు, ఎన్నెన్ని అవినీతి పనులు చేశారు. ఇతను ఒక భూ బకాసురుడు. ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి చేసే అవినీతి ఇవాళ సాయి బాలాజీ సిటీ మేము బయట పెట్టాము. అదేవిధంగా జగనన్న కాలనీలో కూడా చాలా అవినీతి అక్రమాలు జరిగినాయి. ప్రతిదీ రోజు ఒకటి బయట పెడతాము. అదేవిధంగా కేతనపల్లి గ్రామంలో కానీ, కాకాని గ్రామంలో కానీ, మొలకలూరులో కానీ ఎన్ని అవినీతి పనులు జరిగినాయో, ఎన్ని గవర్నమెంట్ భూములు ఆక్రమించుకున్నాయో ఇవన్నీ కూడా రోజు ఒకటి బయట పెడతాము. నిజంగా దమ్ము ధైర్యం అంటే స్వీకరించమనండి, దాని మీద ఎంక్వైరీ చేయమనండి. ఇదే ప్రతిపక్ష నేతగా మీ కాబోయే ఎమ్మెల్యే అరవింద్ బాబు మిమ్మల్ని ఛాలెంజ్ విసురుతున్నాను. చరిత్రలో ఇటువంటి అవినీతి పరుడు కానీ, దుర్మార్గుడు, అక్రమాస్తులు కూడబెట్టే నాయకుడు ఎవరు లేరు. ఇంతకుముందు డాక్టర్ కోడెల గారు ఉన్నారు, కాసు కృష్ణారెడ్డి గారు, ఎవరు కూడా ఇటువంటి పనులు చేయలేదు. డాక్టర్ కోడెల గారు స్పీకర్గా దిగిపోయిన తర్వాత 2 లక్షల ఫర్నిచర్ ఉందని చెప్పి ఈ వైసీపీ ప్రభుత్వం కానీ, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కూడా అతన్ని వేధించి ఆత్మత్యాగం చేసుకునేటట్టు చేసిన బలిదానం చేసుకున్నాడు ఆయన. ఈయన అంటే కారణం కూడా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, వైసీపీ ప్రభుత్వం. దీనికి ప్రజలు సరైన రీతిలో బుద్ధి చెప్తారని చెప్పి మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను.
రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అరాచకాలపై నారా లోకేష్ శంఖారావం పూరించబోతున్నారని గుంటూరు పశ్చిమ నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ కోవెలముడి రవీంద్ర అన్నారు. ఇక చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో విశాఖపట్నంలో లోకేష్ యువగలం పాదయాత్ర ముగిసిందని తెలిపారు. అందుకే తిరిగి మరలా 125 నియోజకవర్గాల్లో శంఖారావం సభలు సమావేశాలు జరుగుతాయని చెప్పారు. పేద బడుగు మైనారిటీ వర్గాల కష్టాలను తెలుసుకోవడానికి శంఖారావం ద్వారా ప్రజల్లోకి వెళ్తున్నారని అన్నారు. ఇక మేనిఫెస్టోలో పెట్టబోయే ప్రతి పథకం పేదలకు నిరుద్యోగులకు మేలు చేసే విధంగా ఉండబోతుందని తెలిపారు. ఇక సాక్షాత్తు ఐఏఎస్ చదివినటువంటి కలెక్టర్లనే సినిమా టిక్కెట్లు అమ్మే పరిస్థితికి తీసుకొచ్చారని విమర్శించారు. ఇక యాత్ర టూ ఒక చెత్త సినిమాని సినిమాలు రాజకీయాలపై ప్రభావం చూపిస్తాయనుకోవడం పొరపాటని చెప్పారు. ఇక ప్రజలు అన్ని గమనిస్తూనే ఉన్నారని త్వరలోనే సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఎలక్షన్ వరకు చాలా వాళ్ళందరూ కూడా కాపాడుకుంటూ తర్వాత ఎటు తిరిగి ప్రభుత్వం వచ్చినాక మన నాయకుడు ఇచ్చిన మేనిఫెస్టోలో ప్రకారం వాళ్ళకి జరిగే లబ్ధి పథకాలన్నీ వస్తాయి. ఆ భరోసా మీరు కల్పిస్తూ ఉండాలి. మనం జగన్ రెడ్డి ప్రభుత్వం చూస్తున్నాం. ఉపాధ్యాయులనేమో వైన్ షాపులు నడపమంటున్నాడు. కొత్తగా ఒక 4-5 రోజుల నుంచి ఇక సోషల్ మీడియాలో ఒక జీవో వస్తుంది. సినిమా టికెట్లు అమ్మంటున్నాడు కలెక్టర్ గారిని. ఆయన ఐఏఎస్ చదివి కలెక్టర్లు ఈ సినిమా టికెట్లు అమ్మటం ఏంటి, ఈ యొక్క నేరాలేంటి, అసలు ఎటుపోతుంది ఈ ప్రభుత్వం? ఆయన ఇచ్చే ఆ పిచ్చి జీవోలు ఏంటి అసలు? పోయినసారి మనం అందరం చూసాం, ఉద్యోగస్తులనేమో వైన్ షాపులో పోయి డ్యూటీ చేయమంటాం. ఇప్పుడు కొత్తగా చూస్తున్నాం ఐఏఎస్ ఆఫీసర్ని సినిమా టికెట్లు అమ్మంటాం. ఇంతకైనా దుర్మార్గమైన పాలన ఈ యొక్క రాష్ట్రంలో ఎప్పుడూ రాబోదు. సొంత చెల్లెలు చెప్తుంది మీ స్థలాలు జాగ్రత్త, మా అన్న కబ్జా చేస్తాడని. దీనికి జగన్ రెడ్డి ఏం సమాధానం చెప్తాడు? సొంత నువ్వు చెల్లెలకే ఆడబిడ్డకే న్యాయం చేయలేనడివి ఈ రాష్ట్రంలో ఉన్న 2.5 కోట్ల మహిళలకి నువ్వు ఏం న్యాయం చేయగలవు అని చెప్పి మీడియా ద్వారా జగన్ రెడ్డిని మేము ప్రశ్నిస్తున్నాం. నువ్వు చేసేది ఒక్కటైనా ప్రజాస్వామ్యబద్ధంగా ఉందా? నువ్వు ఏ విధమైన నిన్న మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు అట్లాగే దేశంలో ఆంధ్ర రాష్ట్రం నుంచి ముఖ్యమంత్రికి అయిన పివి నరసింహరావు గారికి ఢిల్లీలో మీడియా వాళ్ళందరూ అడిగారు, భారతరత్న వస్తే మీరు ఏం స్పందిస్తారని. విజయసాయి రెడ్డి మాట్లాడతాడని చెప్పాడు. అరే, ఈ యొక్క ఆర్థిక వ్యవస్థలను సమూలంగా ఈ యొక్క రాష్ట్రం దేశంలో ఉన్న బంగారాలన్నీ ఇతర దేశాల్లో తాకట్టు పెట్టి దేశం అధోగతి పాలైన సందర్భంలో వివిధ సంస్కరణలు, ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి బ్రహ్మాండమైన బాటను భారతదేశంలో నడుపుతున్నటువంటి కీర్తిశేషులు మహనీయుడు పివి నరసింహరావు గారికి ప్రభుత్వం భారతరత్న అవార్డు ఇస్తే కనీసం స్పందించలేని ముఖ్యమంత్రిని ఈ యొక్క జగన్ రెడ్డిని చూస్తున్నాం. నువ్వు కనీసం 2 నిమిషాలు టైం లేదా? మహనీయుడు ఇవాళ నువ్వు సంపాదించే వేల కోట్లన్నీ కూడా, దోసిన కోట్లు కూడా ఆయన పెట్టిన సంస్కరణలో కొన్ని నువ్వు ఎక్స్పోర్ట్ చేయబట్టో, సిమెంట్ అమ్మబట్టో, లేకపోతే ఇంకొక ఐరన్ ఓర్ అమ్మబట్టో వచ్చిన డబ్బులే కదా ఇవన్నీ. ఎంత దోసుకున్నావు నువ్వు ఈ యొక్క వ్యవస్థలో ఉన్న లోపాల వల్ల. అట్లాగే వైఎస్ఆర్సీపీ నేతల అవినీతి, అన్యాయం, ఏ విధంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి, వివిధ వర్గాల వాళ్ళు ఏ విధంగా ఈ నాయకులు దోచుకుంటున్నారు, దీని మీద కూడా వివరంగా నారా లోకేష్ గారు శంఖారావంలో ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రం మొత్తం పర్యటన చేసి అందరికి వివరించి, ఈ కార్యక్రమం ఏంటంటే ముఖ్య ఉద్దేశం కార్యకర్తలు నేరుగా నారా లోకేష్ గారితో తమ యొక్క వ్యక్తిగతమైన అభిప్రాయాలు కావచ్చు, ప్రజల సమస్యలు కావచ్చు, ఏ విధమైన సమస్యలు ఉన్నా కానీ వారితో పంచుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ శంఖారావం యాత్రలను జయప్రదం చేయవలసిందిగా ప్రతి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల్ని, కార్యకర్తలని ఈ యొక్క ఎలక్ట్రానిక్ మీడియా వేదికగా కోరుకుంటూ, వాటి మీద నేను కామెంట్ చేయను. అదొక చెత్త, అవసరం లేని చెత్త. చెత్త పన్ను వేసిన దౌర్భాగ్య ముఖ్యమంత్రి ఇతనే ఈ రాష్ట్రంలో. నువ్వేదన్నా ప్రజలకి సమస్యల మీద ఏమైనా పోరాడమంటే మేము పోరాడతాం, వాళ్ళ సమస్యల పట్ల చెప్పమంటే చెప్తాం. సినిమాల గురించి ఇవన్నీ నేనైతే మాట్లాడను. సినిమానే రాజకీయాల్లో ప్రభావం పడేటైతే ప్రతి వాడు రోజు సోషల్ మీడియాలో ఒక సినిమా పెడతా ఉంటాడు, ఒక 1 hour 15 minutes షోకు పెడతా ఉంటాడు. ప్రభావం ఎంతవరకు పడుతుందో నాకు తెలియదు, కానీ ప్రజలు అసహించుకుంటారు ఇట్లాంటివి చూస్తే. మనం ప్రజాస్వామ్యంలో మన రాజ్యాంగం ప్రకారం మనం నడుచుకోవాలి, దాని విధంగా మనం ప్రవర్తించాలి, రాజ్యాంగం బద్ధంగా మనం ఉండాలి. అంతేగాని
ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు, ఇంట్లో చెల్లెలకి న్యాయం చేయలేని గురించి ఒక సినిమాలు తీయటం కూడా సొంత డబ్బులు పెట్టి ఖర్చు పెట్టి ఆ సినిమా టికెట్లని మరలా ఈ యొక్క కలెక్టర్ల ద్వారా అమ్మే విధంగా చేస్తాం. చాలా దుర్మార్గం అని చెప్పి ఇందాక కూడా ఖండించాం. ఆ సినిమా గురించి నేనైతే ఎక్కువ 2024లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రజలు మరోసారి ఆశీర్వదించేందుకు సిద్ధంగా ఉన్నారని మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత రావెల కిషోర్ బాబు అన్నారు. ఇక శనివారం గుంటూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రివిజనల్ కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. ఇక ప్రస్తుతం రాజకీయాలు ఢిల్లీ కేంద్రంగా జరుగుతున్నాయని తెలిపారు. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రజలకు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ప్రయోజనాలే గెలిపిస్తాయని ఆయన చెప్పుకొచ్చారు. ఇక పార్టీ ఆదేశిస్తే తాను ఎక్కడి నుంచైనా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. ఇక పార్టీ కోసం కష్టపడి పనిచేసే స్వభావం తనలో ఉందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా ముఖ్యమంత్రిగా ఎన్నుకోవాలని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ విషయం ఢిల్లీ పెద్దలందరికీ కూడా తెలుసు. కాబట్టి తప్పకుండా ఢిల్లీలో ఉన్న ప్రభుత్వం కానీ ఢిల్లీలో ఉన్న పెద్దలు ఎవరైతే ఉన్నారో తప్పకుండా ప్రజాభిప్రాయానికి వాళ్ళు తలవొగ్గి ప్రజల యొక్క నాడిని గమనించి తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి అండగా ఉంటారు, అసట్టుగా ఉంటారు. ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు కానీ అనుమతులు కానీ తప్పకుండా ఇస్తారని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ప్రజలకు తెలుసు ఎవరు అవినీతి పరులో, ప్రజలకు తెలుసు ఎవరు పేదల పక్షాన నిలబడి 2,55,000 కోట్ల రూపాయల నిధుల్ని 126 సంక్షేమ పథకాల ద్వారా అందించారో తెలుసు. వాళ్ళ పేదల పక్షాన నిలబడి పేదల పక్షపాతిగా బహుజనులైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల అభివృద్ధికి అభ్యున్నతికి పాటుపడుతున్నటువంటి విషయం ఎవరు పాటుపడుతున్నారో ప్రజలందరికీ తెలుసు. విమర్శిద్దాం, మా నోటికి వచ్చినట్లు మాట్లాడతామంటే ప్రజలు ఇవాళ వినటానికి సిద్ధంగా లేరు. అంటే నేను అనుకోవటం ప్రతిపక్షాలు రెడీ చేసుకుంటున్నారేమో. ప్రతిపక్ష పార్టీ నాయకులు నేతలు ఓడిపోతే ప్రజలు ఎక్కడ చీకొడతారో అని చెప్పేసి వాళ్ళు విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నం చేసుకుంటున్నారే తప్ప అధికార పక్షానికి అవసరం లేదు. ప్రజలు నిండు మనసుతో ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు. కార్యక్రమాల ద్వారా ఎవరైతే లాభపడుతున్నారో వాళ్ళందరూ కూడా ఇవాళ నిశ్శబ్దంగా ఒక విప్లవం లాగా జగనన్న ప్రభుత్వానికి ఓటు వేసి గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఈ దేశం నుంచి, ఈ రాష్ట్రం నుంచి పారిపోయే పరిస్థితి కానీ లేదు, దేశం నుంచి పారిపోయే పరిస్థితి కానీ ప్రతిపక్ష నాయకులకి ఉంది తప్ప అధికార పక్షానికి లేదు, నాయకులకు లేదని చెప్పేసి నేను ధైర్యంగా చెప్తున్నాను. అట్లా అనుకుంటే నేను తెలుగుదేశం పార్టీలోకి వచ్చినప్పుడు ఓడిందా గెలిచిందా? 2014లో తెలుగుదేశం పార్టీలోకి వచ్చాను. ఆ పార్టీ ఓడిందా గెలిచిందో మీకు తెలుసు. ఇక్కడ గెలుపోవటములు అనేది రావెల కిషోర్ బాబు మీద ఆధారపడవు. అందరికంటే జగన్మోహన్ రెడ్డి గారిని చూసి వాళ్ళ ఓట్లు వేయబోతున్నారు. నేనైతే పార్టీలో అన్కండిషనల్గా బేషరతుగా ఒక సామాన్య కార్యకర్తలాగా పనిచేయడానికి చేరటం జరిగింది. వారు నాకు ఏ బాధ్యత ఇస్తే ఆ బాధ్యత నెరవేర్చడానికి నేను సిద్ధంగా ఉన్నా. అంతే తప్ప వేరే ఉద్దేశాలు ఏమి లేవు. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క గెలుపుకి ఏదో నా వంతు పాత్ర. గుంటూరు నగరంలో డయేరియా విజృంభించింది. ఇక శారదా కాలనీలో మున్సిపల్ నీళ్లు తాగి పలువురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఇక వారిలో పద్మ అనే మహిళ మృతి చెందగా మరో 10 మంది జీజీహెచ్లో చికిత్స పొందుతూ ఉన్నారు. ఇక బాధితులను కమిషనర్ చేకూరి కీర్తి, జనసేన తెదేపా నాయకులు పరామర్శించారు. 3 రోజుల క్రితం డయేరియాతో సంగడికుంటకు చెందినటువంటి కొర్రపాటి ఓబులు మృతి చెందారు. గత కొన్ని రోజులుగా మున్సిపాలిటీ నుంచి కలుషిత నీరు సరఫరా అవుతుందని నగరవాసులు ఆరోపిస్తూ ఉన్నారు. పద్మ కుటుంబానికి న్యాయం చేయాలంటూ తెదేపా, జనసేన నాయకులు జీజీహెచ్ వద్ద ఆందోళనకు దిగారు. ఇక ఆసుపత్రి నుంచి మృతదేహాన్ని తరలించవద్దంటూ నిరసన చేపట్టారు. ఇక తాగునీరు సరిగా ఇవ్వలేని కమిషనర్ ఎందుకని ప్రశ్నించారు. ఈరోజు గుంటూరు నగరంలో ఉన్నటువంటి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో మరి ఒక 7-8 మంది పేషెంట్లు చేరారని చెప్పేసి
మరి మేమందరినీ కూడా వాళ్ళందరినీ కూడా పరామర్శించడం కూడా జరిగింది. వాళ్ళు వివిధ కారణాల చేత వాళ్ళు వైద్యం చేయించుకోవడానికి వచ్చారని చెప్పేసి కూడా మాకు చెప్పడం కూడా జరిగింది. అదేవిధంగా ఒక మహిళ చనిపోయింది. ఆ మహిళ యొక్క కుటుంబ సభ్యుల్ని కూడా మేము వెళ్ళి పరామర్శించాం. ఆ ప్రాంతం వాళ్ళు కూడా పరామర్శించాం. వాళ్ళందరూ కూడా ఎటువంటి ఇబ్బంది లేదు, వాటర్ బాగానే ఉంది, మాకు ఎటువంటి ప్రాబ్లం లేదని చెప్పేసి కూడా వాళ్ళందరూ కూడా చెప్పడం కూడా జరిగింది. మరి ఈ సంబంధించినటువంటి ఈ ప్రాంతంలో ఈ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, వివిధ రాజకీయ పార్టీలు వచ్చి ఇది అసత్యమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఇది అవాస్తవం. ఇది వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వాటర్ కలుషితం అయిపోయింది, దానివల్ల ప్రజలు ఇబ్బంది గురవుతూ ఉన్నారని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే వాటర్ అనేది కలుషితం అయితే దగ్గరగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ వాటర్ తాగుతారు కాబట్టి అందరూ ఎఫెక్ట్ అవుతారు, అందరూ కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కానీ ఎవ్వరు కూడా ఎఫెక్ట్ అవ్వలేదు. మేము చనిపోయినటువంటి కుటుంబ సభ్యుల యొక్క కుటుంబాన్ని పరామర్శించాం, వాళ్ళ తల్లిని పరామర్శించాం, వాళ్ళ చెల్లెల్ని పరామర్శించాం, ఆ వీధిలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా పరామర్శించాం. వాళ్ళందరూ కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు, చాలా హెల్తీగా ఉన్నారు. మరి ఈరోజు ఏదో ఒక 7-8 మందికి, ఇది పెద్ద ఆసుపత్రి, దగ్గరగా 100 మంది పేషెంట్లు వస్తూ ఉంటారు, జాయిన్ అవుతూ ఉంటారు, ట్రీట్మెంట్ చేయించుకొని భగవంతుడి దయతో ఆరోగ్యంగా డిశ్చార్జ్ అవుతూ ఉంటారు. నిరంతరం జరుగుతూనే ఉంటుంది. ఒక 7-8 మంది పేషెంట్లు చేరారని చెప్పేసి వాళ్ళు ఏదో ఇక్కడికి వచ్చేసి రాజకీయంగా పబ్బం గడుపుకోవడానికి ఎన్నికల సమయం వచ్చేటప్పటికి వాళ్ళు ఏదో మాట్లాడుతూ ఉన్నారు. ఈ అసత్యమైనటువంటి ఆరోపణలు. ఎవ్వరూ నగర ప్రజలు అధైర్యపడాల్సిన అవసరం లేదు. మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ఇప్పుడు వచ్చేటువంటి వాళ్ళకు ఇప్పుడు మాట్లాడి మా మీద ఆరోపణలు చేసేవాళ్ళే మున్సిపాలిటీ వాటర్ తాగుతూ ఉంటారు. మరి వాళ్ళకు కూడా ఆరోగ్య సమస్యలు రావాలిగా. చికిత్స పొందే కంగారు పడాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఏ కారణంతో వాళ్ళు హాస్పిటల్కి వచ్చారో, ఏ ఉద్దేశంతో వాళ్ళు జాయిన్ అయ్యారో చూసి ఆ ట్రీట్మెంట్ ప్రభుత్వ అధికారులు, వైద్య అధికారులు అందరూ కూడా అందిస్తారు. మేము ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉన్నామని కూడా చెప్తా ఉన్నాం. గత 4 రోజులుగా గుంటూరు పట్టణంలో గుంటూరు మహానగర పాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించబడాల్సినటువంటి మంచినీటి పథకం సప్లై అనేటువంటిది పూర్తిగా నిర్లక్ష్యానికి గురి అవుతుంది. దీని విషయానికి సంబంధించి సీజన్ మారినప్పుడు వాటర్ కంటామినేటెడ్ అవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కాబట్టి వాటర్ని ట్రీట్ చేసే విషయంలో కానీ, మంచినీళ్ళు అందించే విషయంలో కానీ, ఎక్కడైనా పైపులు లీక్ అయినటువంటి విషయంలో కానీ మరి పూర్తి బాధ్యత తీసుకొని రిపేర్ చేయాల్సినటువంటి అధికారులు కానీ, వాళ్ళకి సూచనలు ఇవ్వాల్సినటువంటి మేయర్ కానీ, డిప్యూటీ మేయర్ కానీ, ముఖ్యంగా ఆరోగ్య శాఖ మంత్రి పట్టణంలోనే ఉన్నారు. మరి ఇంతమంది ఇక్కడ ఉండి కూడా 4 రోజులుగా ప్రజలు అక్కడ కాంటామినేటెడ్ వాటర్కి సంబంధించి గగ్గోలు పెడుతున్నా, అక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్లకు ఫిర్యాదులు చేస్తున్నా ఎవ్వరు కూడా పట్టించుకోలేదు. దాని ఫలితంగానే ఈరోజు ఒకరు 17 సంవత్సరాల అమ్మాయి మరి చనిపోవడం అనేటువంటిది చాలా దురదృష్టకరం. అంతేకాకుండా దాదాపుగా 20 మంది దాకా అనారోగ్యానికి గురి కావడం, వాళ్ళు కూడా ఇబ్బందుల్లో ఉండడం చూస్తూ ఉన్నాం. సో ఇది పూర్తిగా ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం, ప్రభుత్వం యొక్క తప్పిదం. కాబట్టి దీనికి ప్రభుత్వం బాధ్యత వహించి నష్టపోయినటువంటి కుటుంబాన్ని ఎక్స్గ్రేషియా చెల్లించాలి. ఇప్పుడు ఏదైతే బాధితులు ఉన్నారో వాళ్ళకు కూడా నష్టపరిహారం చెల్లించాలి. ఈ విషయంలో మేము కమిషనరేట్ని ముట్టడించడానికి కానీ, అధికారులు నిలదీయడానికి కానీ, ప్రజాప్రతినిధులు నిలదీయడానికి కానీ సిద్ధంగా ఉన్నాం. మా కార్పొరేటర్ కూడా ఇక్కడ బాలాజీ గారు చురుకుగా పనిచేసి అనేక పర్యాయాలు ఈ విషయం మీద కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు, మేయర్ గారి దృష్టికి తీసుకెళ్లారు, మరి సమావేశాల్లో కూడా ప్రతిఘటించారు. కానీ దాన్ని నిమ్మకి నీరెత్తినట్టున్నారు. అంటే ప్రభుత్వం చేయడం, ప్రభుత్వ పాలన చేయడం వీళ్ళకి చేత కాదు. ప్రజా ఆరోగ్యాన్ని గురించి వీళ్ళు పట్టించుకోవడం లేదన్నది ఇక్కడ స్పష్టమవుతుంది. సంస్థలో వారం రోజుల నుంచి వాటర్ పొల్యూషన్ అయిందని చెప్పి చాలామంది ప్రజలు అధికారుల దృష్టికి తీసుకువెళ్ళారు, కార్పొరేటర్ల దృష్టికి కూడా తీసుకువెళ్ళటం జరిగింది. మేము ఈ రోజున హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నటువంటి డయేరియాతో బాధపడుతున్నటువంటి పేషెంట్లు మేము అడిగినప్పుడు ఏంటి మీరు ఎవరికైనా మీరు దృష్టి తీసుకెళ్తే అధికారుల దృష్టికి తీసుకెళ్ళాం, కార్పొరేటర్ల దృష్టికి తీసుకెళ్ళాం. వాటర్ చాలా భయంకరంగా వాసనతో దుర్వాసనతో వాటర్ ఉంది, వస్తూ ఉంటుంది. మేము అధికారుల దృష్టికి తీసుకెళ్ళా కానీ ఎవరు కూడా పట్టించుకునేటువంటి పరిస్థితుల్లో, మరి అటువంటి పరిస్థితుల్లో
17 సంవత్సరాలు సంబంధించినటువంటి అమ్మాయి చనిపోవటం అనేది జరిగింది డైరియాతో. అదేవిధంగా దాదాపుగా 15-20 మంది పేషెంట్లు మరి గవర్నమెంట్ హాస్పిటల్లో మరి ట్రీట్మెంట్ పొందుతూ ఉన్నారు. అయినప్పుడు కూడా ఈరోజు నగరంలో ఉన్నటువంటి హెల్త్ మినిస్టరు ఈ యొక్క పేషెంట్లను కానీ చనిపోయినటువంటి వ్యక్తిని కానీ మరి చూడటానికి కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను తెలుసుకోవడానికి కానీ ఇప్పటి వరకు కూడా మరి మినిస్టర్ గారు రాపోవటం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. అదేవిధంగా నగరపాలక సంస్థ మరి వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి పాలకులు ఉండేటువంటి సంస్థ మేము పేదల పక్షాన్ని నిలబడేటువంటి గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. మేము ఈ నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్నాం అని చెప్పి చెప్పుకుంటున్నటువంటి వీళ్ళు మరి ప్రజల యొక్క ఆవేదన గత వారం రోజుల నుంచి మురికి నీళ్ళు వస్తున్నాయి, మేము తాగడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం అని చెప్పి పేదలు ఎంత మొర్ర పెట్టుకున్నా కానీ పలికినట్టు వాడు లేడు. మరి పట్టించుకున్నటువంటి అధికారులు కానీ ఎవరు కూడా మాట్లాడుకోవటం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇటువంటి పరిస్థితులు మరొకసారి పునరావృతం కాకుండా వెంటనే మరి మేయర్ కానీ డిప్యూటీ మేయర్ కానీ మరి అధికారులు కానీ స్పందించి వెంటనే ఇటువంటి పరిస్థితులు పునరావృతం కాకుండా చేయాలని, మరి ముఖ్యంగా ఎవరైతే చనిపోయారో ఆ కుటుంబానికి ఎక్స్గ్రేషియా చెల్లించాలని, ఉన్నటువంటి పేషెంట్లకి వారు కూడా నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇటువంటి పరిస్థితులే కనుక రానున్నటువంటి రోజుల్లో ఇటువంటి కనుక పునరావృతం అయితే ఈసారి తప్పకుండా కార్పొరేషన్ని ముట్టడిస్తాం, అధికారులను నిలదీస్తాం, నాయకులను కూడా నిలదీస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. బంధిస్తామంటున్నారు. కలుషిత మంచినీటి వలన ఒక మరణం జరిగింది ఇప్పుడు ఆల్రెడీ. ఇంకా కొంతమంది అస్వస్థకు గురి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. దీని మీద ప్రభుత్వం వెంటనే స్పందించి చనిపోయిన కుటుంబానికి మినిమం 50 లక్షల రూపాయల పరిహారం గవర్నమెంట్ చెల్లించాలని చెప్పి మేము తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే ఈ యొక్క ముఖ్యమంత్రి ఒక మేయర్ ఇమీడియట్గా రాజీనామా చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం. వీళ్ళకి ప్రభుత్వం పరిపాలన చేత కాదు. చక్కటి మంచినీటి ఇవ్వడం కూడా ఈ ప్రభుత్వం వల్ల కాట్లా. త్రాగునీరు ఇవ్వలేని ప్రభుత్వంగా మీరు పేదల పట్ల ఏమో వ్యవహరిస్తారో చూడండి. నిండు ప్రాణాలు కోల్పోతున్నారు మంచినీరు ఇవ్వకపోవడం వలన. దీన్ని మేము ఎమ్మటే మీరు తక్షణం రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే గవర్నమెంట్ చనిపోయిన కుటుంబానికి 50 లక్షల పరిహారం ఇవ్వాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. మున్సిపల్ కమిషనర్ గారు ఇది నీళ్ల మార్పు వల్ల కాదు వచ్చింది, ఏ కారణమో చెప్పండి. డయేరియా కాదు. సరే అది కాదండి, మీరు ఏ కారణం వల్ల చనిపోయారు ఇప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్ రానివ్వండి, చెప్పండి. పోనీ ఇది ప్రభుత్వం యొక్క అసమర్థత కాదా, చేతగానితనం కాదా? సాక్షాత్తు ఆరోగ్య శాఖ మంత్రి ఇలాకాలోనే ఇంత దారుణం జరిగినా ఇంతవరకు స్పందించకపోవడం. ఆరోగ్య శాఖ మంత్రి ఆమె ఉందండి డమ్మి, పైన ఆయన ఉన్నాడు సజ్జల. వీళ్ళకి ఏముంది, వాళ్ళ పత్రం ఏముంది, వెళ్ళే ఓన్లీ ఊరినే పరిపాలన కాడి మంత్రి ఎమ్మెల్యే అని తప్ప వీళ్ళకి ఏం అధికారాలు ఉన్నాయి ఇక్కడ? ఏమని స్పందిస్తారు? స్పందిస్తే ఉద్యోగాలు పోతాయి. ప్రభుత్వంలో ఎట్లా ఉండాలి, బాధ్యత వహించాలి. మీరు ప్రతిదానికి అకౌంటబిలిటీ ఉండాలి. మీరేంటి, మీరు ఇక్కడ ఈ విధంగా ప్రాణాలు కోల్పోతుంటే మీరు ఎందుకు పట్టించుకోవట్లేదని డిమాండ్ చేస్తున్నాం. ఒకళ్ళు అవుతారయ్యా, ఒకళ్ళు అవుతారు, ఇద్దరు అవుతారు, 20 మంది హాస్పిటల్ ఒకేసారి చేరగా. ఒక ఇంట్లో ఒకళ్ళకి వచ్చింది, మిగిలిన వాళ్ళు బాగానే ఉన్నారు కదా. ఆ టైంలో ఇంట్లో ఉండకపోవచ్చు, వాళ్ళు బయటికి వెళ్ళొచ్చు పని మీద. అది ఎట్లా కానీ వెయిట్ చేద్దాం. థ్యాంక్ యూ. రాజీనామా చేయాలి పరిపాలన చేతకాని కమిషనర్. నర్సరావుపేట పార్లమెంటు అభ్యర్థిగా నియమితులైనటువంటి అనిల్ కుమార్ యాదవ్కు ఈ నెల 14న ఘన స్వాగతం పలకబోతున్నామని నర్సరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. కాకాని నుంచి ర్యాలీ నిర్వహించి పల్నాడు బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసినటువంటి భారీ బహిరంగ సభలో పాల్గొంటారని తెలిపారు. నర్సరావుపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి ఏర్పాటు చేసినటువంటి విలేకరుల సమావేశంలో శ్రీనివాసరెడ్డి మాట్లాడారు. 7 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు నాయకులు హాజరవుతారని అన్నారు. ఇక మొట్టమొదటిసారి నర్సరావుపేట పార్లమెంటు స్థానాన్ని బీసీ అభ్యర్థికి కేటాయించడం జరిగిందని తెలిపారు. ప్రజల్లో మంచి ఫాలోయింగ్ ఉన్న నాయకుడు అనిల్ కుమార్ యాదవ్ అని అన్నారు. నెల్లూరు నుండి గతంలో సైతం మేకపాటి రాజమోహన్ రెడ్డి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి నర్సరావుపేట నుండి పోటీ చేసి గెలుపొందారని గుర్తు చేశారు. ఖచ్చితంగా అనిల్ కుమార్ యాదవ్ ని కూడా గెలిపించుకుంటామని తెలిపారు. నర్సరావుపేట పార్లమెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నియమితులైన అనిల్ కుమార్ యాదవ్ గారు
నర్సరావుపేటకి విచ్చేస్తూ ఉన్నారు. 14వ తారీఖున పల్నాడు బస్టాండ్లో ఓ భారీ బహిరంగ సభతో ఆయన్ని ఆహ్వానించే కార్యక్రమం చేస్తున్నాం. అట్లానే ఈ కార్యక్రమాన్ని నర్సరావుపేట నియోజకవర్గంలోకి కాకాని పెట్లూరుపాలెం దగ్గర గొప్ప ర్యాలీతో ప్రారంభమై నర్సరావుపేట పట్టణంలోకి ప్రవేశించి పల్నాడు బస్టాండ్ దగ్గర భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరుగుతోంది. ఈ కార్యక్రమానికి నర్సరావుపేట పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాలకు సంబంధించిన 6 ఎమ్మెల్యేలు, చిలకలూరుపేట ఇన్ఛార్జి 7 కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. అనిల్ కుమార్ యాదవ్ గారికి వ్యక్తిగతంగా కూడా చాలామంది అభిమానులు రాష్ట్ర వ్యాప్తంగా ఉండటం కూడా చాలా గొప్ప విషయం. మంచి మనిషి, యువకుడు, ఉత్సాహవంతుడు, జగన్మోహన్ రెడ్డి గారి వీరాభిమాని. ఖచ్చితంగా ఈ పార్లమెంటుకు రావటం చాలా సంతోషంగా ఉంది మా అందరికీ. ముఖ్యంగా ఈ పార్లమెంటుకు ఒక చరిత్ర ఉంది. గ్లోబలైజేషన్లో కార్యక్రమంలో భాగంగా భారతదేశం కూడా ఈరోజు అభివృద్ధి చెందుతున్న దేశంగా ఈరోజు వెళుతుందంటే దానికి కారణం, ముఖ్య కారణం ఆ రోజు నరసింహారావు గారు తీసుకున్న, పివి నరసింహారావు గారు తీసుకున్న ఆర్థిక సంస్కరణలే కారణం. ఒక తెలుగువాడిగా, ఒక ప్రతిభావంతుడిగా, అట్లానే మైనార్టీలో ఉన్న ప్రభుత్వాన్ని కూడా 5 సంవత్సరాలు ప్రధానమంత్రిగా తన చాకచక్యంతో నడిపించిన వ్యక్తి పివి నరసింహారావు గారు. సో అలాంటి వ్యక్తికి భారతరత్న ఇవ్వటం మనందరికీ గర్వకారణం, తెలుగు వాళ్ళందరికీ కూడా గర్వకారణంగా భావిస్తూ ఆయనకి ఈరోజుకి న్యాయం జరిగిందని కూడా భావిస్తున్నాం. ఖచ్చితంగా అది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం కూడా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. దుర్మార్గుడు, రాక్షసుడిగా ప్రవర్తించి అవినీతి అక్రమాల దౌర్జన్యాలకు పాల్పడిన ఎమ్మెల్యే కోన రఘుపతిని ఓడించి మన బాపట్లను కాపాడుకుందామని మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ అన్నారు. ఇక బాపట్ల పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి విలేకరుల సమావేశంలో శనివారం ఆయన మాట్లాడారు. భవిష్యత్తులో ఎమ్మెల్యే కోనా చేసినటువంటి అక్రమాలు, అన్యాయాలకు ఏ ప్రభుత్వం వచ్చినా బయటకు తీస్తామని హెచ్చరించారు. ఇక కోనాకు సీటు కేటాయిస్తే ఓడించి తీరుతామని తెలిపారు. ఇక నువ్వు చేసినటువంటి అభివృద్ధి, నేను చేసిన అభివృద్ధిపై చర్చకు రాగలవా అని ప్రశ్నించారు. ఇక 4 రోడ్లు వేసి అభివృద్ధి చేశానటూ ఏంటని అన్నారు. ఇక నీ బినామీలందరూ బయటకు వస్తారని, ఎక్కడికి పోలేరని గుర్తుపెట్టుకోవాలని విమర్శించారు. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు లేదా నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు నా టైంలో 4 మంచి పనులు జరిగితే ప్రభుత్వం ద్వారా నేను చేయించడానికి నాకు ఒక అవకాశం వచ్చింది, నేను చేయించాను అని చెప్పుకుంటే గౌరవం ఉంటుంది. నేనే చేశానంటే నేనేమన్నా నా ఇంట్లో డబ్బులు తీసుకొచ్చేసాను. కూలి అడుగు చేసుకోవాల్సిందే, ఎవరు తిన్నాడు తినాల్సిందే, ఎవరు బతకాల్సిందే కదా. ఏమన్నా జీవన ప్రమాణాలు ఏమన్నా పెరిగి పెద్ద అయిపోయినాయా నీకులాగా? నీ ఫైనాన్షియల్ స్టేటస్ ఏ విధంగా పెరిగిందో అలా అందరూ పెరిగినాయా? జిల్లా రాగానే, కలెక్టర్ గారు రాగానే, ఎస్పీ గారు రాగానే గంజాయి పెరిగింది. ఇప్పుడు ఈ పోలీసు వారు కూడా చెప్తా ఉన్నా, ఆలోచన చేసుకోవాలా. మనకు కూడా పిల్లలు ఉన్నారు. ఎంతటి వాడైనా సరే ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోవాలి. అది వైసీపీ నాయకుడానో లేదా ఎమ్మెల్యే గారు సపోర్ట్ ఉన్నానో పసిపిల్లల జీవితాలు నాశనం చేస్తామంటే ఒక బాధ్యతగా పోలీసు అధికారులు మీరు కూడా బాధ్యత తీసుకోవాలా. ఉక్కుపాదం మోపాలా. వాళ్ళ మీద రౌడీ షీట్లు ఓపెన్ చేసి లోపల పడేయాలా. అవన్నీ వదిలిపెట్టేసి ఎవరు పడుచుకోవాలి. ఎమ్మెల్యే గారు మనుషులు గంజాయి 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 గంజాయి. ఎప్పుడైనా బాపట్లలో ఈ సంస్కృతి ఉందా? జనం అందరూ కూడా అర్థం చేసుకోవాలా. బాపట్ల ఎప్పుడైనా ఉందా? 2019 ముందు ఎప్పుడైనా ఈ మాదిరి పద్ధతులు ఉన్నాయా? ఒక ఇల్లు కట్టుకోవాలంటే ఎమ్మెల్యే గారు పిఏ దగ్గరికి వెళ్ళాలి, లేదా ఎమ్మెల్యే గారు ఎస్టేట్ బ్రోకర్ దగ్గరికి, మీడియేటర్ దగ్గరికి వెళ్ళాలి. ఈ పద్ధతి ఎప్పుడన్నా ఉందా? నువ్వు వేసే ముసుగులు తీయడానికే నేను ఉన్నా. ఎన్ని ముసుగులు వేసినా నీ గురించి చెప్పేవాడిని నేను, నాకు తెలుసు.
ప్రతి ఒక్కటి నేను చెప్తా ఉన్నా, నువ్వు చేసిన ప్రతి పాపం అంటే ప్రతిరోజు చాలా మంది అంటారు ప్రతిరోజు మీరు మాట్లాడాలి కదా. ఏం మాట్లాడతాం? నాకు మాట్లాడాలంటే నేను చీదరేస్తాను. ఇట్లాంటి పరిస్థితి ఈ నియోజకవర్గానికి వస్తాయని మేము రూలింగ్ చేసిన తర్వాత ఇటువంటి పరిస్థితి 5 ఏళ్లలో వచ్చిందని చెప్పి అనుకోవాలి. మేము 5 సంవత్సరాలు పనిచేసామంటే బాధ్యతగా పనిచేసాం. ప్రభుత్వం నుంచి ఎంత మేర డబ్బులు తేగలుగుతాం. వాటర్ మేనేజ్మెంట్లో చక్కగా రైతులకు ఎప్పుడు నీళ్ళు ఎంత కరువు ఉంది. 5 సంవత్సరాలు కరువు ఉంది. 2014 నుంచి 19 వరకు 5 సంవత్సరాలు కరువు ఉంది. ఆ రోజు పట్టిసీమ నీళ్లు తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు ఏర్పాటు చేసిన పట్టిసీమ వల్ల శుభ్రంగా మన డెల్టా చివరి ప్రాంతానికి కూడా నీళ్ళు వచ్చింది. ప్రాపర్గా మేనేజ్ చేసుకోగలిగాం. ఆ నీళ్లు తీసుకొచ్చాం. అందరికీ ఏ ఒక్క ఎకరా కూడా ఎండిపోకుండా ప్రాపర్గా వాటర్ మేనేజ్మెంట్ చేసాం. తేలిండ్లో ఉన్న పొలాలకు కూడా నీళ్ళు ఇచ్చాం. ఇంకా చాలకపోతే ఎక్కడికక్కడ మోటార్లు పెట్టాం, పంపులు పెట్టాం. నీళ్లు మురుకాలలో నీళ్ళు కూడా అడ్డీలు వేసి పారేసి ఎక్కడెక్కడ నీళ్లు లిఫ్ట్ చేసాం. మీ అందరూ ఇది చాలా ఇవాళ అదే రైతులు మన ఫోన్ చేస్తారు, సార్ మీరున్న 5 సంవత్సరాలు నీళ్ల కోసం మీ దగ్గరికి రావాల్సిన పని జరగలా, ఏ కార్యాలయం దగ్గరికి పోవాల్సిన పని మాకు పడలేదు. ఒక ఫోన్ చేస్తే మీ తిప్పలు మీరు పడ్డారు, మీరు గొడవ పడ్డారా, మోటార్లు పెట్టారా, ఇంకోటి చేశారా, మాకు ఇబ్బంది లేకుండా జరిగింది. ఇవాళ అసలు మా బోర్డు పట్టించుకునే నాదులు వెళ్ళాడు. మీరు వెళ్తే ఈ విధంగా మాట్లాడుతున్నారు ఎమ్మెల్యే.